ఆత్మ అనేది అందరికీ ప్రీతిపాత్రమైన పదార్థమే. కానీ ఆత్మ అని మనం దేన్ని అనుకుంటున్నాం, దేన్ని ఆత్మ అని అనుకుంటున్నాం, అది మనం ఇక్కడ విచారం చేయాల్సినటువంటి విషయం. కొంతమంది ఈ శరీరాన్నే ఆత్మ అనుకుంటారు. ఈ శరీరాన్ని ఎవడైనా పూజిస్తే వాడిని ప్రీతిస్తారు, వాడి మీద ప్రీతితో ఉంటారు. ఈ శరీరానికి ఎవడైనా కష్టం కలిగిస్తే వాడి మీద ద్వేషంతో ఉంటారు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో ఆత్మ అంటే శరీరం ఒకటే. కాబట్టి ఈ శరీరం ఉండేంత వరకు నేను ఉంటాను, ఆ తర్వాత నేను ఈ శరీరం పోయిందంటే నేను పోతాను అనే భ్రమ ఎంతోమందికి ఉన్నది. అందుకే మీ పేరేమిటి, మీ వయస్సు ఎంత అని అడిగితే నాకు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అని చెబుతాము. ఆ వయస్సు అది మన ఆత్మది కాదు, మన యొక్క శరీరాన్ని. ఈ శరీరాన్ని మనం ఆత్మ అని అనుకుంటాం. కాబట్టి మీ వయస్సు ఎంత అనో అథవా మీ ఎత్తు ఎంత, మీ బరువు ఎంత అంటే ఈ శరీరాన్ని చెబుతున్నాము. అలా చెబుతున్నామంటే మనకు ఉన్నటువంటి భ్రమ ఈ ఆత్మ అనేది మన యొక్క, ఈ శరీరమే మన యొక్క ఆత్మ అనేటటువంటి భ్రమ. కాబట్టి ఇటువంటి శరీరం కానీ, ఈ ఇంద్రియాలు కానీ, మనస్సు కానీ ఇవేవి ఆత్మ కావు. ఈ ఏతదతిరిక్తమైనటువంటి పదార్థం ఒకటి ఉన్నది, అసంగమైనటువంటి ఎటువంటి ఏ పదార్థాల యొక్క సంబంధం లేనటువంటిది, నిర్గుణమైనటువంటిది, ఆ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆత్మ ఒకటి ఉన్నది. అదే మన యొక్క వాస్తవమైన స్వరూపం అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఈ లౌకికమైనటువంటి పదార్థాల ద్వారా మనకేదో సుఖం లభిస్తోంది అని అనుకుంటున్నాము. కానీ సుఖం లభించేది లౌకిక పదార్థాల వల్ల కాదు, మన యొక్క స్వరూపమే సుఖం, ఆత్మస్వరూపమే సుఖం. లౌకికమైన పదార్థాల వల్ల అభివ్యక్తమయ్యేది కూడా ఆత్మసుఖమే. అందుకే ఒక విషయాన్ని మనం గమనిస్తే ఈ విషయాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవచ్చు. మనం అందరం అనుకుంటున్నాం ఈ లౌకికమైన పదార్థాలతో మనకి సుఖం లభిస్తోంది